విజయవాడ వరద బాధితులకు ప్రభుత్వం రేపటి నుంచి నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేయబోతోంది. 2 రోజుల్లో దాదాపు 2 లక్షల కుటుంబాలకు నిత్యావసర సరుకుల కిట్లు పంపిణీ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వరద ప్రాంతాల్లో రేషన్ పంపిణీకి సంబంధించి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్తో టీవీ9 ప్రతినిధి ఫేస్ టు ఫేస్. తనకు చేతనైనంత సపోర్ట్ చేస్తుంది. తాజాగా వాళ్ళకి అవసరమైన నిత్యావసర వస్తువులను ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని రేపటి నుంచి చేపడుతుంది. దీని ముందు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ప్రస్తుతం మనతో సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్. మీరు అన్నట్టు గతంలో ఎప్పుడు ఇట్లా జరగలేదు. సో డోర్ డెలివరీ చేయాలనేది ఒక ఎత్తు. అదేవిధంగా మా దగ్గర ఉన్న డేటాను బేస్ చేసుకుని ఈ-పాస్ మెషిన్స్ వాడతాం, ఫింగర్ ప్రింటింగ్ తీసుకుంటాం. ఎవరి దగ్గర అయితే రేషన్ కార్డ్స్ లేవో వాళ్ళకు కూడా వెసులుబాటు కల్పించి వాళ్ళ డేటా కూడా మేము ఆధార్ కార్డు కానివ్వండి, మొబైల్ నెంబర్ కానీ తీసుకుని సరుకుల విషయంలో మాత్రం ప్రతి ఇంటికి సరఫరా చేయాలి, ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలని ఒక లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం తప్ప ఇక్కడ ఎవరిని కూడా డిస్క్రిమినేట్ చేయం, అందరికీ అందించాలని ఒక సహాయం. ఎంత టైం పెట్టుకున్నారు సార్? టైం లిమిట్ అని పెట్టుకున్నారా? 2.5 daysలో పూర్తి చేయాలని మేము ప్రయత్నం చేస్తున్నాం అండి. కమోడిటీస్ మేము సప్లై చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వండుకునే పరిస్థితి కూడా ఉండాలి కదా. సో ఆ గ్యాస్ సరఫరా కూడా జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడైనా సర్వీస్ ఇష్యూస్ ఉంటే ఆ సర్వీసింగ్ కూడా ఉచితంగా అప్పటికప్పుడే చేసే విధంగా మేము ఏర్పాటు చేశాం. ప్రభుత్వం అయితే చాలా మైన్యూట్ లెవెల్లో బాధితుల దైనందిన జీవితం ఎంత దారుణంగా దెబ్బతింది, దాన్ని తిరిగి రెస్టోర్ చేయాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, దాని మీద గట్టిగా ఎక్సర్సైజ్ చేసి ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అశోక్తో ఈశ్వర్, టీవీ9 విజయవాడ నుంచి.